ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. కాబట్టి మనం ధనవంతులం అవ్వాలంటే ఆమెకి ఆగ్రహం వచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. లక్ష్మీదేవి కరుణకు పాత్రులు అవ్వాలంటే ఏమి చేయాలో తెలుసుకొని ప్రవర్తిస్తే ఆమె ఆనందించి మీ ఇంట సిరులు కురిపిస్తుంది. ఆ సిరుల తల్లికి ఇష్టమైన వారం శుక్రవారం. ఆ రోజు ఇలా చేస్తే మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుని మీకు ధనవర్షాన్ని కురిపిస్తుంది. మరి అలా జరగాలంటే శుక్రవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం. కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీర్వాదం పొందవచ్చు. అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి కాళ్ళు చేతులు ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి కర్ణ కటాక్షాలతో పాటు ఆ ఇంట సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో కొలువై ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి కరుణ పొందాలంటే అనేక రకాల పద్ధతులున్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అత్యంత ముఖ్యమైనది, అలాగే చాలా శుభదాయకమైనది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు చేస్తూ ఆ పూజల్లో కొన్ని రకాల పువ్వులు పెట్టడం, కొన్ని నియమాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటాము. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పని చేయబోతున్నాం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే వివిధ రకాల సువాసన కలిగిన పువ్వులను సమర్పించాలి. లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం అంటే మహాలక్ష్మి అష్టకాన్ని కనీసం ఒక్కసారైనా చదవాలి. ఇప్పుడు పూజలో చివరి ఘట్టం నైవేద్యం సమర్పించడం. అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో మామిడి పండ్లు అత్యంత ప్రీతికరం. కావున ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ డబ్బులకు లోటుండదు. అలాగే వ్యాపారస్తులు కూడా ఇలా చేయడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి వెళ్తారు. అమ్మవారికి 2 మామిడి పండ్లు పచ్చివి కాకుండా బాగా పండినవి నైవేద్యంగా పెట్టి అవి కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ ఇంట్లో డబ్బుకి లోటుండదు. అలాగే ఆర్థికంగా ఎదగాలి లేదా వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే నైవేద్యం పెట్టిన మరో 2 తియ్యని మామిడి పండ్లను ఒక ముత్తైదువకు బొట్టు పెట్టి ఇస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది. శ్రీ మహాలక్ష్మికి తియ్యని మామిడి పళ్ళ రసం లేదా మామిడి ముక్కలు నైవేద్యంగా పెట్టి వాటిని ఉదయాన్నే టిఫిన్ తినే ముందు మొదటి ఆహారంగా తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. అలాగే నైవేద్యంగా పెట్టిన మామిడి పళ్ళను మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఇలా చేస్తే పిల్లల్లో చెడు గ్రహాల దోషాలు, కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి. ఆర్థిక బాధలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటే మాత్రం రోజు ఇలా చేస్తే చాలా త్వరగా అప్పుల బాధలు మరియు ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.